श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ सज्जोजातं प्रबध्यामि सज्जोजाताय नमो नमः। भवे भवे भवस्वमान् भवोद्भवाय नमः। सर्वं శ్రీపరమేశ్వరార్పితం. 2026లో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయానికి వస్తే, వచ్చేటువంటి జనవరి 18 తర్వాత నుంచి మార్చి 24వ తారీఖు వరకు కూడా తులారాశి వారు ఇంతకు ముందు ఏవైతే అవమానాలు పడ్డారో, ఎక్కడైతే మిమ్మల్ని కించపరిచారో అక్కడ గౌరవార్థమైనటువంటి వ్యవస్థ వస్తోంది. మీ తప్పు లేదు, అనవసరంగా మిమ్మల్ని అన్నాం అని చెప్పి పశ్చాత్తాపడి మిమ్మల్ని వేడుకుంటూ ఉంటారు. ఇక 2026లో తులారాశి వారు రాజకీయ పరంగా 3 నెలలు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. తదుపరి నుంచి వచ్చేటువంటి ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా కొన్ని ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు తులారాశి వారు ఏ పనిలో ప్రారంభం చేద్దామన్నా ప్రారంభానికే ఆదిలోనే హంసపాదం ఉన్నట్టుగా ప్రారంభమై చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అబ్బా ఏమిటిది, ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడి నుంచి ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, నేను చేపట్టే పనులు వాయిదా పడుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. మొదటి 3 నెలలు ఆనందదాయకం, తదుపరి వచ్చేటువంటి 3 నెలలు కూడా సందిగ్ధమైనటువంటి వ్యవస్థతో ప్రథమాంకం పూర్తి చేస్తారు తులారాశి వారు. ప్రథమాంకంలో విద్యార్థులకు కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. అనుకున్నటువంటివి జరగక, మీరు అనుకున్న రంగంలో వెళ్ళడానికి దారులు కనబడక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. తులారాశి వారు 2026లో వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక వచ్చేటువంటి 2026 ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు వరకు అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేయడం ప్రత్యక్షంగా చేసుకోండి, మీ శ్రమకు మంచి ఫలితం లభిస్తోంది. ఈ వ్యాపారాల్లో కూడా వస్త్రానికి సంబంధించి కానీ, లేదా ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ, ఫ్యాబ్రిక్ సంబంధించి కానీ, ఈ 3 రంగాలు కూడా కలిసి వచ్చేటువంటి సూచన. తులారాశి వారు 2026లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు బాగా పొంచి ఉన్నాయి. కర్మ సిద్ధాంతం అనుసరించి అధికమైనటువంటి ప్రమాదం కాస్త ఎక్కువ మోతాదులో జరుగుతోంది. ప్రమాదం శృతిలో తప్పేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇత పూర్వం ఆరోగ్యం తగ్గి కుదుటపడి ఎవరైతే సర్జరీలు చేయించుకునే వ్యవస్థలు ఉంటారో అవి మళ్ళా పునరుద్ధరీకరమయ్యి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొంచెం ఆరోగ్యపరంగా అనేకమైన ఇబ్బందులు చవి చూసేటువంటి అవకాశం లభిస్తోంది. 2026 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా తులారాశి వారు అనుకున్న పనులు వేగవంతం జరగడం, పర్వాలేదు, క్రితం 3 నెలల కంటే ఇక నుంచి మాకు బాగుంది, అనుకున్న పనుల్లో దారులు కనబడుతున్నాయి, ప్రయాణం సుఖవంతంగా జరుగుతోంది, పనుల వల్ల మాకు 2 రూపాయలు కలిసి వచ్చే అవకాశం లభిస్తోందని మీలో మీరు సమర్థించుకుంటారు. పనులు నత్తనడగ్గా జరుగుతూనే ఉంటాయి. ఆర్థిక విషయానికి వస్తే కనుక ఏప్రిల్ 8వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి లభిస్తోంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ 3 నెలలు కూడా మీరు ఏవైతే సేవింగ్స్ చేసుకున్నారో రానున్నటువంటి 2026 నవంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు కూడా ఈ సేవింగ్స్ మీకు అక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక తులారాశి వారు 2026లో ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు కాస్త ఆచితూచి మీ ప్రమోషన్ల విషయంలో అడగండి పెద్దవాళ్ళతోటి. ఎందుకంటే మీరు తీసుకునే ప్రమోషన్ వచ్చేటువంటి ప్రాంతాలు మీకు సూట్ అయ్యేటువంటివి కాదు. మీరు వెళ్ళిన ప్రాంతాల్లో మీకు వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. కాబట్టి
ప్రమోషన్లో ఎవరైతే ఉన్నారో వారు ద్వితీయాంకమైనటువంటి జూలై తర్వాత వెళితే వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులు మంచి శుభవార్తలు అయితే వింటారు. అది కూడా ఆగస్టు 2వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి సూచన. ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వ్యవస్థ మొదటి అంకంలో తీసుకోవాలి. రైతులకి జనవరి 23వ తారీఖు నుంచి ఆగస్టు వరకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి వచ్చేటువంటి నెలలు కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. వ్యాపారాల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. వ్యాపారం మీకు కలిసి వస్తుంది. అది కూడా పళ్ళుకు సంబంధించి కానీ లేదా సర్జికల్ ఆర్టికల్స్ అమ్మడం కానీ జనరల్ స్టోర్స్ కానీ అదేవిధంగా పుస్తకాలకు సంబంధించి మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సినీ సంగీత కళా సాహిత్య పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి మొదటి 4 నెలలు కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే నడుస్తోంది. కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడవు. ఒకవేళ కొత్త బంధాలు మీకు ఏర్పడినా వారు మిమ్మల్ని దూరంగానే ఉంచుతారు తప్ప తమలో ఒక భాగంగా ఏర్పరచుకోరు. తదుపరి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా తులారాశి వారు పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావాలనుకుని మీరే తవ్వి ఆ పాత బంధాల్ని మీ దగ్గర తెచ్చిపెట్టుకోవడం, ఇక నుంచి ఈ పాత బంధాలు కొనసాగిద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో ఈ 2026 ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా ఆ గొడవలు ఉధృతం అవ్వడం, పెద్ద మనుషుల వచ్చి కూర్చోవడం, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక 2026లో తులారాశి వారు తాత ముత్తాదుల నుంచి సంభవించేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రథమాంకంలో అందిపుచ్చుకుంటారు. ద్వితీయాంకంలో వాటిని అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. స్థలం కొందాం, ఇల్లులు కొనుక్కుందాం అనుకున్నటువంటి వారికి అద్భుతంగా ఏప్రిల్ నెల కలిసి వస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మీరు పొలం మీద కానీ ఇళ్ల స్థలాల మీద కానీ ఇంటి మీద కానీ పెట్టుబడి పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వచ్చేటువంటి ద్వితీయాంకం అద్భుతంగా కలిసి వస్తుంది. తూర్పు భాగ సంబంధాలను మాత్రమే వెచ్చించండి. సంతానం కోసం చూసే వారికి ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీ వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, గణాంక వ్యవస్థ పరంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ తులారాశి వారు 2026 అంతా కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. మంగళవారం అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం రోజున ఉపవాసం ఉండడం, ఆశ్లేష నక్షత్రం రోజు ఖచ్చితంగా ఈ తులారాశి వారు నల్లటి వస్త్రాలు ధరించండి. ప్రతిరోజు కూడా దేవాలయంలో జరిగినటువంటి హోమ భస్మాలు తెచ్చుకుని వృత్తలాకారంగా పెట్టుకోండి. సర్వము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మిమ్మల్ని కటాక్షిస్తూ ఉంటారు.